నమస్తే, వెల్కమ్ టు HV న్యూస్ తెలుగు. వెనుకటికి ఒక సామెత ఉంది. ఓడిన వారు కోర్టు బయట ఏడిస్తే గెలిచిన వారు ఇంటికొచ్చి ఏడుస్తారుట. ఇప్పటి ఎన్నికల పరిస్థితి చూస్తే అలానే ఉంది. మొన్న మే 13వ తేదీన జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి అమలు చేయడానికి ఆర్థిక వనరుల దృష్ట్యా చాలా కష్టమైన పథకాలను సూపర్ 6 పేరుతో మేనిఫెస్టోలో ప్రకటించింది. ఓటర్లను ఆకర్షించి అనూహ్యంగా 164 స్థానాలు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తరువాత ఇప్పుడు సూపర్ 6 అమలు చేయాలి అంటే తగిన వనరులు లేక మల్లగుల్లాలు పడుతోంది. ఇక ఈ ఎన్నికల్లో ఓడిపోయిన జగన్ ఫలితాలు మరుసటి రోజున నా అక్క చెల్లెమ్మలు ఏమయ్యారు, నా అవ్వాతాతలు ఎక్కడికి పోయారు అని కళ్ళు చెమర్చుతూ ఉండగా వాపోయారు. జగన్కు ఓడిన వెంటనే కన్నీరు కారిస్తే గెలిచిన చంద్రబాబుకు ఇప్పుడు పథకాలు ఎలా అమలు చేయాలి అని కన్నీళ్లు వస్తున్నాయి. ఇద్దరి మధ్య తేడా కేవలం గెలుపోటములు మాత్రమే. ఇక అసలు విషయానికి వస్తే ఈవీఎం అనగానే మనకి పోలింగ్ బూత్లోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ గుర్తుకు వస్తుంది. మనకు ఇష్టమైన గుర్తుపై బటన్ నొక్కి ఓటు వేస్తాము. ఆ తరువాత వీవీప్యాట్ స్లిప్ ప్రూఫ్ చూసి బయటికి వస్తాము. ఇప్పుడు కామెంట్లన్నీ ఈవీఎం పైనే. మరి 2019లో కానీ 2024 మే 13న ఓటింగ్ కేంద్రాల్లో ఓట్లు వేసిన ఓటర్లు ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలు లేవు. వారు ఏ గుర్తుకు ఓటు వేస్తే ఆ గుర్తుకు ఓట్ పోల్ అయినట్టుగా స్లిప్ వచ్చింది. ఓటర్లు ఎవ్వరూ ఎన్నికల అధికారులకు ఈవీఎంల పనితీరుపై ఎలాంటి ఆక్షేపణలు తెలిపిన సంఘటనలు లేవు. కానీ 2019లో ఫలితాలు వెలువడిన తరువాత అప్పుడు ఓడిన టీడీపీ వారు చంద్రబాబు కూడా ఈవీఎంల పనితీరు సరిగా లేదు, ఈవీఎంలు హ్యాక్ చేశారు, ఇది కుట్ర అని బ్యాలెట్లే మేలు అని అనడం జరిగింది. అప్పట్లో ముఖ్యమంత్రి జగన్ ఈవీఎంలను సమర్థించారు. ఈ ఈవీఎంలలో అవకతవకలు, మోసాలు, కుట్రలు, హ్యాక్ చేయటం ఇవన్నీ కట్టుకథలు అని బాహాటంగా సెటైర్లు వేస్తూ దెబ్బకు చంద్రబాబు నోరు మూయించారు. అలా వైసీపీ తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకొని మళ్లీ ఎన్నికలకు సిద్ధమైంది 2024లో. అప్పుడు జగన్కు జై కొట్టిన జనం ఇప్పుడు చంద్రబాబుకు జై కొట్టారు. సీను మారింది. కానీ ఈసారి ఈవీఎంల పనితీరు, వాటిని హ్యాక్ చేశారు అంటూ చెప్పింది మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్ గారు మరియు వైసీపీ నేతలు. ఔరా, గెలిస్తే అలానా, ఓడితే ఇలానా, దొందే అంటూ ఓట్లు వేసిన ఓటర్లు నవ్వుకుంటున్నారు. ఒక ప్రముఖ కవి అన్నట్టు నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అన్నట్లుగా రాజకీయాలు ఉన్నాయి. రాజకీయాల్లో విలువలు పడిపోయి దశాబ్ద కాలాలు గడిచాయి. ఇప్పుడు కొత్తగా ఓటర్లు రాజకీయ పార్టీలో విలువలు వెతకటం నేతి బీరకాయలో నెయ్యిలాగా ఉంటుంది అని, అసలు విలువలనే మాటే మర్చిపోయాయి. వారి వంతు పాత్ర వారు పోషిస్తున్నారు. ఇటు భారత జాతీయ ఎన్నికల సంఘం వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగిర పడక అంటూ సుమతి శతక కారకుణ్ణి గుర్తు చేస్తోంది. ప్రజాస్వామ్యంలో టన్నుల కొద్దీ స్వేచ్ఛ ఉంది, కానీ విధులు బాధ్యతలే కిలోల్లో మారుతున్నాయి. ఇది నేటి భారతం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.